ఐఎమ్ డాక్టర్ సతీష్ గారు. ఈరోజు ఉదయాన్నే పునీత్ రాజ్ కుమార్ గారు వర్కౌట్ చేస్తుండగా జిమ్లో హార్ట్ అటాక్తో మరణించారని చెప్పేసి ఈరోజు ఉదయం నుంచి మనం వార్తల్లో వింటున్నాం. సో ఎందుకు ఇలా 46 సంవత్సరాల వయసులోనే హార్ట్ అటాక్ వచ్చి ఎందుకు చనిపోయారు? సెలబ్రిటీస్ చాలామంది ఉన్నారు, చాలామంది చనిపోయారు. మొన్న మధ్యలో తమిళ్ యాక్టర్ వివేక్ గారు, అలానే ఇంకా సిద్ధార్థ్ శుక్లా అని హిందీలో ఒక యాక్టర్, తను కూడా హార్ట్ అటాక్తో చనిపోయారు. సో ఇట్లా కన్నడ యాక్టర్ ఇంకొకరు కూడా చనిపోయారు, పెద్ద యాక్టర్, నాకు సరిగా పేరు తెలియదు కానీ రీసెంట్లీ. సో అలాగే వీళ్ళందరూ హార్ట్ అటాక్తో చిన్న ఏజ్లోనే చనిపోయారు. పెద్ద ఏజ్ ఏం కాదు, వాళ్ళు చిన్న ఏజ్. అండ్ వీళ్ళతో పాటు మన ఉదయ్ కిరణ్, తెలుగులో ఉదయ్ కిరణ్, ఇంకా చెప్పాలంటే సుశాంత్ రాజ్పూత్ కూడా చనిపోయారు. అదేంటి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళకు సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళని కలిపేస్తున్నారు అనుకుంటున్నారేమో. యాజ్ ఏ హోమియోపతిక్ డాక్టర్ నా దృష్టిలో, అండ్ WHO కూడా చెప్తుంది ఏంటంటే, మీ హెల్త్ అంటే ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ని హెల్త్ అంటాం మనం. ఓన్లీ ఫిజికల్లీ ఫిట్గా ఉంటే, మీరు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా ఉంటే, మీరు ఎక్సర్సైజ్ సరిగ్గా చేస్తే బ్రతికిపోతామని కాదు. ఇప్పుడు చూడండి, వర్కౌట్ చేస్తూ, అంటే హెవీ వర్కౌట్స్ వల్ల కూడా అవుతుందని చెప్పేసి చెప్తుంటాము. అది పక్కన పెడితే జనరల్లీ ఫిజికల్లీ ఫిట్గా ఉండి కూడా సడన్లీ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సడన్లీ యంగ్ ఏజ్లో 35 years ఏజ్లో కుప్పకూలిపోతుంటారు ఎక్కడంటే అక్కడ. చాలా కేసెస్ చూస్తున్నాం ఈ జనరేషన్లో. బాత్రూమ్స్లో సడన్గా కుప్పకూలిపోవడము, సడన్గా మాట్లాడుతూ కుప్పకూలిపోవడం, హార్ట్ అటాక్స్తో చనిపోతున్నారు. సో నా దృష్టిలో హార్ట్ అటాక్ అండ్ సూసైడ్ రెండు ఒకటి. ఎలా అంటారు? హార్ట్ అటాక్ అంటే ఏంటంటే సడన్గా హార్ట్ బ్లాకేజ్ అయిపోయి చనిపోవడం. ఆ సడన్గా అవుతుందా? ఆ సడన్గా అవ్వదు. మీరు కొన్ని రోజుల నుంచి ఏదో ఒకటి మానసికంగా బాధపడుతూ ఉంటే అది స్లోగా ఏదో ఒక రోజు మీ కార్డియాక్ అరెస్ట్ అవుతుంది, సడన్గా చనిపోవడం జరుగుతుంది. అదే సూసైడ్ అనుకోండి, సూసైడ్ ఆల్సో సేమ్ థింగ్. మీరు మానసికంగా కృంగి ఏదో ఒక దానికోసం, లైక్ లవ్ ఫెయిల్యూర్ అనో, లేకపోతే మీ జీవితంలో మీరు ఏదో కోల్పోయారనో, లేకపోతే మీ జీవితంలో మీరు అనుకున్నది సాధించలేదనో, మీ జీవితంలో మిమ్మల్ని ఎవరో వదిలేసి వెళ్ళిపోయారనో, మీరు అనుకున్న వారు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారనో, మీరు రాణించలేకపోతున్నారనో మీ రంగంలో, ఇలా చాలామంది సూసైడ్ చేసుకుంటారు. సూసైడ్ అంటే దట్ ఈజ్ అ సడన్ యాక్షన్. మీరు సడన్గా మీ జీవితాన్ని చాలించడం. అదే హార్ట్ అటాక్ అనుకోండి, ఇది కూడా సూసైడే, కాకపోతే అది సడన్ యాక్షన్. ఇది కొన్ని రోజులుగా మీరు లోపల పెట్టుకొని బాధపడి సడన్గా ఏదో ఒక రోజు హార్ట్ బ్లాకేజ్ వస్తుంది. సో మీరు మానసికంగా ఫిట్గా లేకపోతే, ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ సరిపోదండి, మానసికంగా ఫిట్నెస్గా ఉంటేనే మనం బ్రతకగలుగుతాం. సో ఎంతమంది ఈ జనరేషన్లో చూడండి, మీరు ఒక 10 years బ్యాక్ వెళ్ళండి, మీరు ఒక 15 years బ్యాక్ వెళ్ళండి, ఒక 2004-5 ఆ టైంలో ఉన్న థైరాయిడ్ కేసెస్ అన్ని, డయాబెటీస్ కేసెస్ అన్ని, షుగర్ కేసెస్, క్యాన్సర్ కేసెస్, ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, ఒక 85 రకాల ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్తో రెగ్యులర్గా వస్తుంటారు పేషెంట్స్ మా క్లినిక్స్కి. ఎందుకంటే ఇవి లైఫ్ లాంగ్ డిసీజెస్ కదా. అలోపతి సిస్టంలో దీస్ ఆర్ లైఫ్ లాంగ్ డిసీజెస్, వీ హ్యావ్ టు టేక్ ద మెడిసిన్స్ ఫర్ లైఫ్ లాంగ్. సో
సరే ఏంటి రీజన్ ఏంటి? సరే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అనేవి జీవితాంతం మనం మెడిసిన్స్ వాడుతూ ఉండాలి. సడన్గా చనిపోయి ఏంటంటే హార్ట్ అటాక్, క్యాన్సర్స్ ఇట్లాంటివి సడన్గా చనిపోవడం. సో ఇవన్నిటికి రీజన్ ఏంటి? చిన్న ఏజ్లోనే ఇంతలా ఇంతమంది సెలబ్రిటీస్ కావచ్చు, సరే మనీ ఉన్నాయి అయినా కానీ బ్రతకలేకపోతున్నారు కదా, ఎంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా కానీ చనిపోతున్నారు. ఎందుకు? ఎందుకంటే ఒక మనిషికి బ్రతకడానికి ఏం కావాలో మనకు అర్థం కావట్లేదు. బ్రతకడానికి మనకు శ్వాస కావాలి, ఆహారం కావాలి అండ్ నిద్ర కావాలి. సరిగా ఫుడ్ తీసుకుంటూ, సరిగా నిద్రపోతూ, సరిగా రెస్ట్ తీసుకుంటూ, ఫిజికల్ ఫిట్నెస్గా ఉంటూ, వీటితో పాటు మానసిక ప్రశాంతత అనేది లేకపోతే మీ జీవితంలో మీరు చాలా రకాల డిసీజ్ తెచ్చుకుంటారు. థైరాయిడ్, వాట్ ఈజ్ ద రీజన్ ఫర్ థైరాయిడ్? థైరాయిడ్ రీజన్ ఏంటి? క్యాబేజ్ తిన్నాం, క్యాలీఫ్లవర్ తిన్నాం, థైరాయిడ్ వచ్చిందా? ఎన్ని కేసెస్లో వస్తుందండి? మానసికంగా మీ ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. దీన్ని మీరు ఎప్పుడైతే ఓవర్గా బాధపడము, ఓవర్గా స్ట్రెస్ చేయడం, ఓవర్గా మైండ్లో ఆలోచిస్తూ ఉండడము, దేని గురించో బాధపడడం, సింపుల్ అండి. మానసికంగా బాధపడడం, బాధను దిగమింగడం అంటాం. ఇట్లాంటి కండిషన్స్లో ఆటోమేటిక్గా ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మీకు థైరాయిడ్, టీఎస్హెచ్ లెవెల్స్ ఫ్లక్చువేషన్స్ వస్తాయి. డయాబెటీస్ మీకు తెలుసు కదా, షుగర్ స్వీట్ తింటే వస్తుందా? ఈరోజు మేము స్వీట్, ఇప్పుడు చాలామంది స్వీట్ తింటే షుగర్ వస్తుంది. ఎట్లా వస్తుందండి షుగర్? తిన్న వాళ్ళందరికీ వస్తుందా? స్వీట్ తిన్న ప్రతి ఒక్కరికి షుగర్ వస్తుందా? లేదు కదా. సో షుగర్ తింటే కూడా వస్తుంది, కాకపోతే దాంతోపాటు మీరు స్ట్రెస్ ఎక్కువగా లోనైతే డయాబెటీస్ వస్తుంది. ఇది అందరికీ తెలుసు. వచ్చిన వాళ్ళని అడగండి, వచ్చినప్పుడు తనకు ఎట్లాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నారో తెలుస్తుంది. సో ఏం కావాలి ఒక మనిషికి బ్రతకడానికి? మానసిక ప్రశాంతత. మానసిక ప్రశాంతత ఈ రోజుల్లో ఎంతమందికి ఉంటుంది? ఎవరైనా తన కోసం తాను ఒక్క 10 నిమిషాలు, ఒక గంట సేపు అంటే ఎక్కువైపోతుంది, ఒక అరగంట సేపు, ఒక 45 నిమిషాలు, అరే పాప వచ్చిన పేషెంట్స్ ప్రతి ఒక్కరికి ఒక 45 మినిట్స్, 1 అవర్ మీకోసం మీరు టైం స్పెండ్ చేయండి, మీకోసం మీరు టైం స్పెండ్ చేయండి అంటే ఫిజికల్గా జిమ్ చేసేసి చేయడం కాదండి. మీరు ఏ చేసినా మీ మానసిక ప్రశాంతత కోసం చేయాల్సింది. ఇప్పుడు పూజ చేయమంటారు, పర్పస్ ఏంటి? పూజ గదిలో కూర్చొని ఒత్తులు లేవు, కొవ్వొత్తులు లేవు అని తిట్టుకుంటూ మధ్యలో మంత్రాలు చదువుకుంటూ చేయడం పూజ కాదండి. మానసిక ప్రశాంతత కోసం మీరు ఏదైనా చేస్తే మీరు ప్రశాంతంగా ఉండవచ్చు. మీరు ప్రశాంతంగా ఉంటే స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతాయి. స్ట్రెస్ హార్మోన్స్ తగ్గితే ఆటోమేటిక్గా మీ ఆయుష్ పెరుగుతుంది. సో మనిషి బ్రతకడానికి ఎంత కావాలండి? ఒక మనిషి ప్రశాంతంగా ఉండడానికి ఏం కావాలి? మన కరోనా సిచ్యువేషన్స్లో, లాక్డౌన్లో తెలిసింది కదా అందరికీ, ఒక మనిషి బ్రతకడానికి ఎంత అవసరం పడుతుంది? తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, ఉంటే ప్రశాంతంగా బ్రతికాం మనం లాక్డౌన్ అంత టైంలో. మనం జీవిత పాఠాలు నేర్చుకుంటున్నామా? నేర్చుకోవట్లేదు. మనం ఎందుకు నేర్చుకుంటాం? ఇప్పుడు అంతా అయిపోయింది, మళ్ళీ రొటీన్ అయిపోయింది, మళ్ళీ మాల్స్ అని, మళ్ళీ ఖర్చు పెరిగిపోతుంది, మళ్ళీ ఆ ఖర్చును మీరు భరించాలని చెప్పేసి మీ అన్వేషణ స్టార్ట్ అవుతూ ఉంటుంది. మనీ కోసం, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ కోసము, ఫ్యామిలీని బాగా చూసుకోవడానికి స్ట్రగుల్ చేస్తూ ఉంటాం. సో మీరు బ్రతకడానికి ఎంత కావాలో మీకు తెలుసు. అలా అని చెప్పేసి ఏ పని చేయకండి అని చెప్పట్లేదు. ఏది చేసినా మానసికంగా మీరు ఆందోళన పడకుండా, ఏది అతి అవసరం లేదండి. ఎవరికైనా వాళ్ళ జీవితం పైన గ్రాటిట్యూడ్, ఒక సాటిస్ఫాక్షన్ ఉందా? మీరు చేస్తున్న పనిలో మీకు సాటిస్ఫాక్షన్ దొరుకుతుందా? మీరు ప్రశాంతంగా మీ పనిని చేసుకోగలుగుతున్నారా? మీరు చేసిన దాని నుంచి ఇప్పుడు మీరు ఏదైనా సాధించారనుకోండి, దాన్ని మీరు అనుభవిస్తున్నారా? ఎంతమంది అనుభవిస్తున్నారు? మీ కృతజ్ఞత భావం ఎక్కడ ఉంది? తిండి ఇష్టం వచ్చినట్టు బుక్ చేస్తారు, ఇష్టం వచ్చినట్టు పడేస్తారు. సగం తింటారు, సగం పడేస్తారు. మీకు ఎక్కడ కృతజ్ఞత భావం ఉంది? మీకు దొరికిన దాంట్లో సంతోషం అనే దాన్ని ఇప్పుడు మీరే పొందట్లేదు, మీ పిల్లలకే నేర్పిస్తారు ఫ్యూచర్ జనరేషన్స్లో.
అసలు ఏం చేస్తున్నాం మనం? అసలు మానసిక ప్రశాంతత అనేది ఉంటుందా ఒక మనిషికి? ఈ యాంత్రిక విధానంలో మీరు మార్నింగ్ నుండి రాత్రి వరకు స్ట్రెస్ మీకోసం మీరు టైం కేటాయించుకోలేకపోయేంత బిజీ అయిపోతే మీరు బ్రతకడం ఎందుకండి నా దృష్టిలో? ఎందుకు బ్రతకడం? చచ్చిపోదాం. ఎందుకు బ్రతికి? మీకోసం మీరు ఒక 45 మినిట్స్ టు 1 అవర్, ఇప్పుడు మెడిటేషన్ అంటారండి, యోగా అంటారండి, ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క వర్డ్ యూజ్ చేస్తారు. ఫైనల్లీ వాట్ ఈస్ ద పర్పస్? పీస్. పీస్ ఎట్లా వస్తుంది? ఫస్ట్ మీతో మీరు మాట్లాడుకోండి, మీ గురించి మీరు ఆలోచించండి, మిమ్మల్ని మీరు ప్రేమగా చూసుకోండి, మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి, మీలో ఉన్న లోపాలని కరెక్ట్ చేసుకోండి, మీతో మీరు చేస్తున్న తప్పుల గురించి మీతో మీరు మాట్లాడండి ఒకసారి. సెల్ఫ్ రియలైజేషన్ అంటాం కదా. సెల్ఫ్ రియలైజేషన్ ఎప్పుడు రావాలి? ఇప్పుడు మీరు ఒక చూడండి, ఏ పని చేసినా సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఒకటి ఉంటుంది. మీరు తప్పు చేసినా ఒప్పు చేసినా, అసలు మీరు తప్పు చేస్తున్నామా ఒప్పు చేస్తున్నామా లైఫ్లో అనే దాని గురించి మీరు ఆలోచించకుండా చేస్తూ పోతూనే ఉన్నారు. దేనికి ఎవరికి లాభం అండి? ఏదో ఒక రోజు మీరు మళ్ళీ దాని గురించి మీరు దాని ఫలితాన్ని అనుభవించిన రోజు దాని గురించి మళ్ళీ సెల్ఫ్ రియలైజేషన్ అవుతారు. రోజు సెల్ఫ్ రియలైజేషన్ అవ్వండి కదా. రోజు రాత్రి పడుకునే ముందు ఒక్క గంట సేపు మీతో మీరు టైం కేటాయించుకోలేకపోతే ఇంకా మీరు బ్రతకడం ఎందుకండి? నాకు టైం లేదండి అంటారు. మరి దీనికోసం మీ గురించే మీకు టైం లేనప్పుడు మీరు ఎవరి కోసం బతుకుతున్నారు, ఎవరి కోసం సంపాదిస్తున్నారు, ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నారు? నిద్ర వదులుకొని, నిద్ర లేకుండా మీ గోల్స్ కోసమా? అవునండి, ఇప్పుడు గోల్స్ గురించి మాట్లాడుతాము. ఎంగేజ్లో ఉన్నప్పుడు ఒక బైక్ కొనాలని ఉంటుంది, కొంటారు. మీ ఫాదర్ ఏదో ఒకటి పాపం కొనిస్తారు. మీరు కాలేజీలో ఉన్నప్పుడు మీరు బైక్ అడిగారు, మీ ఆనందం కోసం ఒక బైక్ కొనిచ్చారు వాళ్ళకు ఉన్న దాంట్లో. మీకు రాయల్ ఎన్ఫీల్డ్ కొనిచ్చారు అనుకోండి, మీరేం చేస్తారు? అరే బెనెలీ బైక్ ఉంటుంది, మా ఫ్రెండ్ కూడా తీసుకొచ్చి డాడీ, సూపర్ ఉంది డాడీ. సో ఇంకా బిఎండబ్ల్యూ బైక్ ఉంటుంది డాడీ, సూపర్ ఉంటుంది డాడీ. ఏది మీ సాటిస్ఫాక్షన్? మీ తాహతుకు వాళ్ళ తాహతుకు మించి వాళ్ళ ఫాదరు తన కొడుకు కోసం ఒక బైక్ కొనియమంటే కొనిచ్చాడు. కొనిస్తే ఒక వారం రోజులు వాడిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఇంకో రిచ్ అబ్బాయి ఇంకో బిఎండబ్ల్యూ బైక్ ఇంకేదో తీసుకొచ్చారనుకోండి, కదా అయిపోయింది మీ సాటిస్ఫాక్షన్. మీకు మీ జీవితంలో మీరు మీ గోల్స్ అంటాం కదా, ఇప్పుడు మీ గోల్ ఏంటి? ఫస్ట్ బైక్ కావాలా? బైక్ వచ్చింది, కానీ ఇప్పుడు మీకు బ్రాండెడ్ బైక్ కావాలి ఇంకా. అట్లానే జీవితంలో ఒకడికి ఇల్లు ఉంటుంది, ఒకడికి కారు ఉంటుంది. కారు ఉన్నా కానీ నాకు ఇంకా మంచి బ్రాండెడ్ కారు కావాలి. హ్యుండై కారు ఉంటే నాకు బెంజ్ కారు కావాలి. మారుతి ఉంటే నాకు ఇంకేదో కావాలి. ఉన్నవి మనకు వద్దు, ఉన్నదాంతో సాటిస్ఫాక్షన్ అవసరం లేదు. ఎప్పుడు చూడు లేని దానికోసమే, ఎప్పుడు అందని ద్రాక్ష పుల్లన. మన జీవితం మొత్తం అనవసరమైన మనకు తలకు మించిన భారాలను తలపై వేసుకుంటూ ఏది సాధించద్దు అని చెప్పట్లేదు నేను, సాధించండి, కానీ మిమ్మల్ని మీరు చూసుకుంటూ సాధించండి, మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేస్తూ సాధించండి. అవునండి, ఇప్పుడు మీకు బాడీలో ఏదో ఒక సెన్సేషన్ వస్తుంది, పెయినో లేకపోతే ఇప్పుడు మీకు ఎక్కడైనా చిన్నగా లోపల నుంచి ఒక రకమైన పెయిన్ కానీ తిమ్మిర్లు కానీ లేకపోతే బాడీలో సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి. హార్ట్ అటాక్ వచ్చే ముందు కూడా కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి ప్రీవియస్గా. ఇంకేదైనా డిసీజ్ వచ్చే ముందు కూడా మీకు సిమ్టమ్స్ కనిపిస్తాయి. హెయిర్ ఫాల్ అవుతుంది, స్కిన్ పైన ర్యాషెస్ వస్తున్నాయి. స్కిన్ పైన ర్యాషెస్ రాగానే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి కాదు దాని అర్థం. మీ బాడీ మీకు ఒక ఇండికేషన్ ఇస్తుంది, ఏంది? మీ బాడీలో హార్మోన్ ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ స్టార్ట్ అయిన కూడా ఫీమేల్స్లో పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ముందు ఇంకొన్ని సిమ్టమ్స్ కనపడతాయి. హెయిర్ ఫాల్ కనిపిస్తుంది, స్కిన్ పైన ర్యాషెస్ కనిపిస్తాయి, బాడీలో వెయిట్ కనిపిస్తూ ఉంటుంది సడన్గా. ఇలాంటివన్నీ దీస్ ఆర్ ద సిమ్టమ్స్. అంటే మీకు బాడీ మీకు ఇండికేట్ చేస్తుంది, అరే బాబు బాడీలో మీరు బాగా డిస్టర్బ్ అవుతున్నారు కాబట్టి మీకు ఇవన్నీ ఇండికేషన్. అంటే మీ బాడీ మీకు సూచిస్తుంది, మీరు దాన్ని గమనించాలి ఫస్ట్. మనము మన బాడీని గమనించము, ఫిజికల్లీ గమనించట్లేదు. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్గా థైరాయిడో లేకపోతే ఆ పీసీఓఎస్ఓ లేకపోతే ఇంకేదో ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఈ మధ్యలో ఎన్ని వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ఎందుకు వస్తున్నాయి?
ఎందుకు వస్తున్నాయి? మీకు మీరు చేస్తున్న పని పైన గౌరవం లేదు, మీకు మీ దగ్గర ఉన్న వస్తువుల పైన గౌరవం లేదు. ఫోన్ పగిలిపోయింది, పడేసే, ఇంకేముంది, కొత్త ఫోన్. లేదు, ఈరోజు 20,000 పెట్టి ఒక ఫోన్ కొన్నారు, వారం రోజులు 10 రోజులు దాన్ని పువ్వులో పెట్టి చూసుకుంటారు, మరకబడకుండా ఏం పడకుండా. నెల రోజుల తర్వాత దాన్ని వదిలేస్తాం. ఇంకో 4 నెలల తర్వాత అది పగిలింది అనుకోండి, పోయింది, పీడ పోయింది. ఇంకో 60,000 బైక్, ఇంకొక 60,000ది ఫోన్ కొందాము, యాపిల్ కొందాము, ఇంకేదైనా కొందాం, బనానా కొందాం. ఇంతేనా? ఫోన్ పోతే ఎంఐ కొందాం, రెడ్మీ కొందాం, OnePlus కొందాం. ఏ ఫోన్ కెమెరా బాగుంది? ఉన్నది అవసరం లేదు, మనకు లేనిది కావాలి. సాటిస్ఫాక్షన్, గ్రాటిట్యూడ్ మీ జీవితంలో లేనంత వరకు, మీరు ప్రశాంతంగా మీ జీవితంలో లేనంత వరకు మీకు 1000 రకాల డిసీజెస్ వస్తాయి. అర్థమైందా? డిసీజెస్ రావడానికి ఓన్లీ ఏం తిన్నాము, ఏం తాగినాము, ఇవే కాదండి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది ఏం చూపిస్తుంది లోపల. స్కిన్ పైన ర్యాషెస్ రాగానే డెర్మటాలజిస్ట్ దగ్గర కురకడం కాదు, ఫస్ట్ బాడీలో ఏమైనా హార్మోన్స్ చేంజెస్ అవుతున్నాయా చెక్ చేసుకోండి. స్కిన్ పైన ర్యాషెస్ వస్తున్నాయంటే ఓన్లీ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడమే కాదు, లివర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా చూడండి. ఎందుకంటే దట్ ఈస్ ద ఫిల్టరేషన్, బాడీలో ఫిల్టర్ అయ్యే ప్రాసెస్ అది. ఇప్పుడు చూడండి, గాల్ బ్లాడర్లో స్టోన్ వచ్చింది అంటాం. గాల్ బ్లాడర్లో స్టోన్ ఎందుకు వస్తుంది? మీరు ఫిల్టరేషన్ ఎక్కడ అవుతుంది? ఇప్పుడు లివర్ అనేది ఏంటంటే మన జనరల్లీ టాక్సిన్స్ అన్ని తీసేసి ఒక పెద్ద ఆర్గాన్ లివర్. సో అక్కడ అయిన ప్యూరిఫికేషన్ అయిందంతా మీకు వచ్చి గాల్ బ్లాడర్లో స్టోరేజ్ అవుతుంది. వాట్ ఈజ్ గాల్ బ్లాడర్? గాల్ బ్లాడర్ అనేది ఒక స్టోరేజ్ ఆర్గాన్. ఇప్పుడు ఏంది, గాల్ బ్లాడర్లో స్టోన్ వచ్చిందని చెప్పేసి గాల్ బ్లాడర్ తీసేయండి అంటున్నారు. గాల్ బ్లాడర్లో స్టోన్ వస్తే గాల్ బ్లాడర్ తీసేస్తామండి? స్టోన్ తీసేయరాదా? స్టోన్ తీసేయరాకపోతే తీసేయరాదని చెప్పాలి, అంతేగాని గాల్ బ్లాడర్తో పని ఏమి ఉండదు, సరిగా తీసి పడేద్దామని చెప్పేసి అంటున్నాం. అంటే ఇప్పుడు జనరల్గా లివర్ అనేది ఏంటిది, మీ ఇంటి పైన ఉండే ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ వాటర్ అనుకుందాం. ఇప్పుడు గాల్ బ్లాడర్ ఏంది, మీ ఇంట్లో ఉండే ఒక ఫిల్టర్, వాటర్ ఫిల్టర్ అనుకుందాం. పైన వాటర్ ట్యాంక్ ఉందని కింద ఫిల్టర్ తీసి పడేస్తామా? ఫిల్టర్లో ఎయిర్ బ్లాక్ అయింది, లేకపోతే వాటర్ రావట్లేదు, అదే స్టోన్ అనుకుందాం. ఇప్పుడు ఆ ఎయిర్ బ్లాక్ అయితే వాటర్ ఎవరో మెకానిక్ పిలిపించి ఆ వాటర్ ఎందుకు రావట్లేదు అని చెప్పి చెక్ చేసుకొని వాటర్ వచ్చేలా చేసుకుంటాం తప్ప, ఇప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్ వచ్చిందని చెప్పేసి గాల్ బ్లాడర్ పీకి పడేయం కదా. అట్లనే ఇంట్లో ఉన్న వాటర్ ఫిల్టర్ తీసి పక్కన పడేయం కదా, పని చేస్తలేదని. దాన్ని రిపేర్ చేసుకోవాలి. గాల్ బ్లాడర్లో స్టోన్ వస్తే దాన్ని హోమియోపతిలో చాలా ట్రీట్మెంట్ ఉంది దానికి. ఈవెన్ 16 mm to 18 mm ఉన్నవి కూడా ఆటోమేటిక్గా మెడిసిన్స్ ద్వారా 6 to 9 monthsలో క్లియర్ అయిపోయినాయి ఉన్నాయి. సో అంటే మీకు ఏ డిసీజ్ అయినా కానీ రావాలంటే ఫస్ట్ మీరు ప్రశాంతంగా ఉండకపోతే అన్ని డిసీజెస్ వస్తాయి. థైరాయిడ్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, ఇన్సోమ్నియా వస్తుంది. మీరు ఫిజికల్ ఫిట్నెస్గా ఉంటూ మీరు మానసికంగా ప్రశాంతత లేకపోతే మీ జీవితంలో మిమ్మల్ని మీరు రోజు చంపుకుంటున్నట్టే నా దృష్టిలో. దీస్ ఆర్ సైలెంట్ కిల్లర్స్. సూసైడ్ అండి, ఒకేసారి ప్రాణం పోతుంది. సూసైడ్ చేసుకుంటే ఒకేసారి ప్రాణం పోతుంది. హార్ట్ అటాక్ అనేది రోజు 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 దడిదే నా దృష్టిలో ఒక చాప కింద నీరులాగా మెల్లిగా మిమ్మల్ని చంపుకుంటూ వస్తూ ఉంటుంది. సో సడన్ బ్లాకేజ్, దట్ ఈజ్ నాట్ ఏ సడన్ బ్లాకేజ్. అది ఎన్ని రోజుల నుంచి మీ బాడీలో అది మీకు డిస్టర్బ్ చేస్తుందో, మీ మైండ్లో మీ ఏ ఎమోషన్స్ రన్ అవుతున్నాయో, దానివల్ల మీరు తీసుకున్న ఫుడ్లోంచి ఏ కొవ్వు పదార్థాలు అక్కడ పోయి పేరుకుపోయినాయో, ఓన్లీ మెంటల్ అనే కాదు ఫిజికల్ కూడా, మీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. సో ఎంతమంది నిద్రపోతున్నారండి కరెక్ట్గా 8 hours, 6 to 8 hours ఏజ్ని బట్టి ఎంతమంది నిద్రపోతున్నారు సరిగ్గా? నిద్ర సరిగా పోక, తిన్నది సరిగా తినక, తింటున్నారా టైంకి? ఎవరన్నా ఒక్కరన్నా ఈ జనరేషన్లో యంగ్ పర్సన్స్ తింటున్నారా టైంకి? లేదు సార్, నా జాబ్ ప్రెషర్ ఉంది సార్, నేను అందుకోసమే కొంచెం టైం చేంజ్ అయిపోతుంది, అప్పుడప్పుడు మిస్ అవుతుంది. తినడానికి మీకు టైం లేక, నిద్రపోవడానికి టైం లేక ఎందుకు బ్రతుకుతున్నారండి మీరు? ఎవరి కోసం బ్రతుకుతున్నారు? మీకోసం మీరు బ్రతుకుతే పక్కన వాళ్ళని కూడా మనము చూసుకోవచ్చు. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించండి కదా. మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేస్తూ మీలో ఉన్న లోపాలు ఏంటి, మీలో ఉన్న ఈ
ఆందోళన ఎట్లా వస్తుంది, అసలు కోపం ఎందుకు వస్తుంది, అసలు ఎందుకు నేను ఇంత ఓవర్ రియాక్ట్ అవుతున్నాను, ప్రతిదానికి ఎందుకు ఇంత ఓవర్ రియాక్ట్ అవుతున్నాను అనే దాని గురించి ఆలోచించండి కదా. ఓవర్ రియాక్షన్ ఎందుకు వస్తుంది, ఎందుకు వస్తుంది చెప్పండి. మీ మైండ్ ప్రశాంతంగా లేక మీరు ఒక 10 నిమిషాలు ఇప్పుడు గుడికి వెళ్ళండి అంటారు. ఎందుకు గుడికి వెళ్ళడం? అక్కడ పోయి భజన చేయండి అని కాదు, మీరు ప్రశాంతంగా కూర్చోండి అని. అక్కడికి వెళ్ళినాక కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి బిజినెస్ చేస్తూ ఉంటారు కొంతమంది. దేవుడుతో చేయండి ఏంది బిజినెస్ కాదు, మీతో మీరు మమేకం కాలేనప్పుడు ఒకరితో మీరు విన్నవించుకోవడం. అర్థమైందా? సో మిమ్మల్ని మీకు పరిచయం చేసేదే ప్రేమ అండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేసుకుంటే సెల్ఫ్ లవ్ ఫస్ట్ ఉన్నోడు, తనను ప్రేమించగలిగినోడు పక్కోని ప్రేమిస్తాడు. తనని తానే ప్రేమించుకోలేడు, తనను తననే చూసుకోలేడు, ఈ వీళ్ళందరిని ఏం చూస్తారండి? సో మిమ్మల్ని మీరు గమనించండి. సో నా దృష్టిలో సూసైడ్ అయినా, హార్ట్ అటాక్ అయినా, థైరాయిడ్ అయినా, డయాబెటీస్ అయినా, సో కాల్డ్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్. వాట్ ఈజ్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్? మీ ఇమ్యూన్ సిస్టమ్ మీతో ఫైట్ చేస్తుంది. మీ ఇమ్యూన్ సిస్టమ్ మీతో ఫైట్ చేయడం అంటే మీరు మీతో ఫైట్ చేస్తున్నారు సింపుల్గా. ఆటో ఇమ్యూన్ అంటేనే అది మీరు మీతో ఫైట్ చేయడం సింపుల్. లాజిక్ మిస్ అవుతున్నారు మీరు. ఎప్పుడు చూడు ఏం తిన్నాము, ఏం తాగినాము, దీని గురించే కాదు మనం ఆలోచించాలి. ఏం తీసుకుంటున్నాము, ఏమేమి చెత్త మన మైండ్లో ఫీడ్ అయిపోతుంది, ఏమేమి నెగటివ్ రియాక్షన్స్ మన మైండ్లో ఏమేమి ఫీడ్ అవుతున్నాయి, మన కోపం ఎందుకు వస్తుంది, మనం ఎందుకు ఊరికే ఆందోళన పడుతున్నాము, మనం ఎందుకు ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అవుతున్నాము, వీటి గురించి ఎందుకు ఆలోచించట్లేదు ఈ జనరేషన్లో. ప్లీజ్ మిమ్మల్ని మీరు గమనించండి. మిమ్మల్ని మీరు గమనిస్తూ ఉంటే ఆటోమేటికల్లీ మీ బాడీ ప్రతి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఇస్తుంది, ఫిజికల్లీ అండ్ మెంటల్. సో ఓవర్ డిప్రెషన్ లేకపోతే ఓవర్ యాంగ్జైటీ, ఓవర్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ని ఎక్కువగా ఫేస్ చేయకండి. అందరితో ఫ్రీగా మూవ్ అవ్వండి. ఏదైనా ఉంటే చెప్పుకోండి. ఆనందం వస్తే నవ్వండి, బాధ వస్తే ఏడవండి. మగవాళ్ళైనా ఏడవచ్చు, తప్పేం లేదు. ఎవరికైనా ఎమోషనే. సో ఏడుపు వస్తే ఏడ్చేయండి, నవ్వు వస్తే నవ్వండి, కోపం వస్తే ఇష్టమైన వాళ్ళ మీద చూపించండి. ఎప్పుడు ఈ నెగటివ్ జెలసీ లేకపోతే కోపము, ఒకరి మీద పగ, ఇవన్నీ పక్కన పెడదాం కదా. తెలిసింది కదా ఇప్పుడు లైఫ్ ఎంత చిన్నదో. పవర్ స్టార్, కన్నడ పవర్ స్టార్. ఇది చెప్పడానికి గల కారణం ఏంటంటే చాలా బాధ అనిపించింది చూడగానే. యాక్చువల్లీ నేను కర్ణాటకలో కూడా చదువుకున్నాను. సో నాకు తెలుసు తను ఎవరు. ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారికి, మన మహేష్ బాబు గారికి ఎట్లా అయితే చూసుకుంటామో అక్కడ వాళ్ళు అలా చూసుకుంటారు తను. సో ఎంతమంది ఇప్పుడు మన కనెక్షన్ లేదు, మన ఫ్యామిలీ మెంబర్ కాదు, అయినా మనం బాధపడుతున్నాం. ఎందుకోసం? ఆ బాధతోనే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను నేను. యాజ్ ఎ హోమియోపతిక్ డాక్టర్, మేము డాక్టర్ అంటే నా దృష్టిలో మీరేం ఈ క్వశ్చన్స్ అడగకుండా మీరు ఒక డాక్టర్ మిమ్మల్ని చూస్తున్నాడు అంటే నా దృష్టిలో అతను ఒక డ్రగ్ డీలర్. మీరేం తిన్నారు, మీరేం తింటున్నారు, మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా, మీరు నిద్ర సరిగా పోతున్నారా లేదా, మీరు ప్రశాంతంగా ఉన్నారా లేదా, మీకేమైనా టెన్షన్స్ ఉన్నాయా, ఉంటే ఎట్లాంటి టెన్షన్స్ ఉన్నాయి, వాటిని ఎట్లా సాల్వ్ చేసుకుంటున్నారు. ఈ పాయింట్స్ అడగకుండా ఓన్లీ బాడీ, ఓన్లీ ఫిజికల్ ఎక్స్రేస్, ఓన్లీ ఫిజికల్గా మీకు ఎంఆర్ఐస్ కాదండి. బ్రెయిన్ ఎంఆర్ఐ కాదు నేను మాట్లాడేది. హార్ట్ కోసం మాట్లాడట్లేదు నేను. ఎంఆర్ఐ కానీ ఈసీజీలు మాట్లాడట్లేదు. లోపల ఏం జరుగుతుంది గమనించండి. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటున్నారా లేదా గమనించండి. సో ఓం శాంతి. రాజ్ కుమార్ గారు, మీ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ప్రతి ఒక్కరు చిన్న ఏజ్లోనే ఇట్లాంటివి రాకుండా మనల్ని మనం కాపాడుకుందాం. మన పక్కవారిని కూడా బ్రతికిద్దాం. మనకు
వీలైనంతలో.